సో ఈరోజు లెటర్ ఎంతో ఒక రాంగ్ వైబ్రేషన్ ఉన్న నేమ్ గురించి అందరికీ తెలియజేస్తాను. సో ప్రతి పేరులో కూడా ఒక ఎనర్జీ ఉంటుంది. పేరులో అక్షరాలన్నీ కరెక్ట్గా కుదిరి డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితే పాజిటివ్ వైబ్రేషన్స్, మ్యాచ్ కాకపోతే నెగిటివ్ వైబ్రేషన్స్. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు ఎంత కష్టపడ్డా కింద పడిపోతుంటారు. మంచి నంబర్స్ ఉన్నవాళ్ళు కొంచెం కష్టపడినా పైకి వెళ్ళిపోతుంటారు. సో మీకు మీ పేరులో బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే 9121685513కి వాట్సాప్ చేయండి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్. సో దిస్ ఇస్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. ఈ నంబర్కి కేవలం వాట్సాప్ మాత్రమే, వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు, చేయకండి. సో మీరు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే పేరు బాగుందా లేదా 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. రిప్లై కూడా నా నంబర్ నుంచి రాదు, నా నంబర్ నుంచి మీకు ఎలాంటి రిప్లై రాదు. చాలామంది హాయ్ అని పెట్టి వెయిట్ చేస్తున్నారు, నీ హాయ్ అని పెడితే మళ్ళీ హాయ్ అంటున్నారు. సో నా నంబర్ నుంచి మీకు ఎలాంటి మెసేజ్ రిప్లై రాదు. స్క్రీన్లో కింద కనిపిస్తున్న 3 నంబర్స్, సైడ్లో కనిపిస్తున్న 2 నంబర్స్ నుంచే మీకు రిప్లైలు వస్తాయి. సో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమస్యలు పెట్టకండి. ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి. ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. సో ఈరోజు నేను తీసుకున్న పేరు మురళి, MURALI. సో ఈ మధ్య నాకు చాలామంది మురళిలు వాట్సాప్ చేస్తున్నారు. సో ఇది పైథాగరస్ సిస్టంలో ఇది సంఖ్యాబలం. మెయిన్ డిఫెక్ట్ ఏమంటే, ఫస్ట్ డిఫెక్ట్ ఒక పిలిచే పేరులో UAI అంటే ఒక పిలిచే పేరులో UIA, U అంటే 3, I అంటే 9, A అంటే 1, 13 నంబర్ డెత్ నంబర్. సో మురళిలో కూడా U అంటే 3, A అంటే 1, I అంటే 9, 13 నంబర్ ఉంది. సో ఈ 13 నంబర్ వచ్చే రష్యా, ఒక U, ఒక I, ఒక A. సో 1995లో 15 ముక్కలయ్యి ప్రజెంట్ లాస్ట్ 1 ఇయర్ పై నుంచి యుద్ధంలో ఉంది ఉక్రెయిన్తో. సో ఇలా UIA వస్తే హెల్త్ ప్రాబ్లం, ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ అండ్ అర్లీ బ్యాడ్ నంబర్ సంకేతాలు. సో ఇది మురళిలోనే కాదు, సో తులసి, మాధురి, సుప్రియ, చాలా పేర్లు కామన్గా చూస్తూనే ఉంటారు రోజు. సో సునీత, మాధురి, ఈ అన్ని పేర్లు కూడా మీరు ఏ పేర్లో అయినా సరే ఒక U, ఒక I, ఒక A వచ్చిందంటే 13వ నంబర్ లెక్కేసుకోవచ్చు. సో చాలామంది తల్లిదండ్రులు పుట్టిన బిడ్డలకు పేర్లు పెడుతున్నారు. సార్ ఇలా ఉంది రుత్విక, బాలేదు, వెంటనే ఇంకొక పేరు ఒక U, ఒక I, ఒక A పేర్లు పెడుతున్నారు. సో 7, 16, 17, 20, 29 టోటల్ సంఖ్యాబలం 29. దీంట్లో ఓవల్స్ 13, కాన్సనెంట్స్ 16. ఈ రెండు కలిస్తే కదా 29 అయ్యేది, ఈ రెండు కలిస్తే 29 అవుతాయి. సో టోటల్ 29 అంటే 2 చంద్రుడు, 9 కుజుడు. ఈ 2, 9 కాంబినేషన్లో పేరున్న వాళ్ళు, టోటల్ ఉన్న వాళ్ళకి గ్రోత్ తక్కువ ఉంటుంది. ఒక కష్టం పోతుంటే ఇంకో కష్టం వచ్చేస్తుంటుంది, డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది, ఇంబ్యాలెన్సింగ్ లైఫ్ ఉంటుంది. అండ్ 29 నంబర్ ఉన్న వాళ్ళకి 70% వాళ్ళకి ఫస్ట్ మ్యారేజ్, డైవర్స్ అయ్యే ఛాన్స్ 70%. 29లో పుట్టినా కూడా, ఫస్ట్ డేట్లో పుడితే కూడా 70% డైవర్స్ ఛాన్స్ ఉంటుంది, లేదా లేట్ మ్యారేజ్ ఛాన్స్ ఉంటుంది. సో పెళ్ళైతే ఇబ్బందులు, మనస్పర్ధలు, డైవర్స్. సెకండ్ మ్యారేజ్ సెట్ అయిపోతారు, బట్ ఫస్ట్ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. అండ్ 29 వల్ల ఒక ప్రాబ్లం సాల్వ్ చేసే లోపల ఇంకో ప్రాబ్లం వెయిటింగ్లో ఉంటుంది. గ్రోత్ తక్కువ ఉంటుంది, డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ 13వ నంబర్ ఎవరి పేర్లో వచ్చినా ఈ 13ని డెత్ నంబర్ అంటారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, రిలేషన్ పరంగా ఇబ్బందులు అండ్ మనిషి కూడా తొందరగా చనిపోయే ప్రమాదం ఈ 13వ నంబర్లో ఉంది. ఈ 16 అనేది సూర్యుడు, శుక్రుడు కలయిక. వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ నంబర్ ఈజ్ 16. అండ్ ఒక 100 మందిని తీసుకుంటే ఖచ్చితంగా 30 to 40% మందికి ఈ 16వ నంబరే ఉంటుంది. సో ఈ 16 నంబర్ ఎవరి పేర్లో వచ్చినా
దే విల్ హ్యావ్ ఏ కొలాప్స్, పడిపోతారు. సో దే విల్ హ్యావ్ హెల్త్ ప్రాబ్లం, దే విల్ హ్యావ్ వెల్త్ ప్రాబ్లం, దే విల్ హ్యావ్ యాక్సిడెంట్స్, అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. సో ఈ మురళి పేరులో 29 ఇంబ్యాలెన్సింగ్ లైఫ్, 13 అన్హ్యాపీ ఎండింగ్, 16 బాంబ్ బ్లాస్ట్ నంబర్, 3 రాంగ్ నంబర్స్ ఉన్నాయి. నేను కొన్ని వేల మంది మురళికి ఇచ్చాను అండ్ అందరూ బాగున్నారు. ఫస్ట్ ఎఫెక్ట్ ఏమంటే ఈ పేరు అనేది 1, 10, 19, 28 పుట్టిన వాళ్ళకి పడదు. ఎందుకంటే 6 అక్షరాల్లో ఉంది. 6 అంటే శుక్రుడు, 1 సూర్యుడు. అండ్ సెకండ్ ఎఫెక్ట్ ఏమంటే 3న పుట్టిన వాళ్ళకి, 3, 12, 21, 30 పుట్టిన వాళ్ళకి కంప్లీట్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. సో 3 అంటే జూపిటర్, 6 అంటే వీనస్, 3 దేవతల గురువు, 6 రాక్షసుల గురువు. ఈ 6, 3 ఎఫెక్ట్ వల్ల జీవితం, ఆరోగ్యం, కాపురం, మన నిరుపక్క అంటారు 6, 3 అయిపోయిందని. సో ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి కంప్లీట్ మురళి పేరు యాంటీ. సో ఒకవేళ మీ పేరు మురళి అయితే ఇవి రాంగ్ నంబర్స్. ఒక్క రాంగ్ నంబర్ వస్తేనే వేగడం కష్టం. ఈ 16 నంబర్ వల్ల ఇట్ విల్ అట్రాక్ట్ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవి అట్రాక్ట్ చేస్తుంది. ఒక మనిషిని పతనం అయిపోయేలాగా చేసే బాధ్యత తీసుకుంటుంది. సో కోపం పెంచుతుంది, ఆరోగ్యం తుంచేస్తుంది ఈ 16వ నంబర్. సో మీ పేరు మురళి అయితే మీ పేరులో కరెక్షన్ అవసరం ఉంది. సో డైరెక్ట్గా కలవాలనుకున్న వాళ్ళకి మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్లో 5th ఫ్లోర్లో ఉంటాను. బుధవారం మరియు ఆదివారం కేవలం 10 అపాయింట్మెంట్లు మాత్రమే ఇస్తాం. సో ఐ గివ్ ఇంపార్టెన్స్ టు ఆన్లైన్ అపాయింట్మెంట్స్, ఎందుకంటే 70 దేశాల పైన మన క్లయింట్స్ ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో బిడ్డ పుడితే వెంటనే నన్ను సంప్రదిస్తారు. వాళ్ళకి డేట్ ఆఫ్ సిజేరియన్ తెలుసు అనుకోండి, ముందే నాకు చెప్తారు, అన్న ఈరోజు డెలివరీ ఉంది, మదర్ పేరు ఇది, ఫాదర్ పేరు ఇది, నాకు పేర్లు కావాలి. డెలివరీ అయిన 1 గంట లోపల మనము 7 to 10 నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే 48 అవర్స్ లోపల సోషల్ పాన్ నంబర్ తీసుకోవాలి అక్కడ అమెరికాలో. సో లాట్ ఆఫ్ కంట్రీస్లో అర్లీగా తీసుకుంటారు. మందరం ఏమంటే 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం ఒరే లడ్డు, పండు, గండు అని పిలుస్తున్నారు. దీనివల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ బిడ్డకు చుట్టుకునేస్తాయి. పుట్టిన 21 రోజుల లోపల మంచి పేరు పెట్టుకుంటే 21 రోజుల్లో నామకరణోత్సవం బ్రహ్మాండంగా చేసి ఆ పేరే వాడుకోగలిగితే పిల్లలకి మంచి లైఫ్ ఉంటుంది. పేరు పెట్టుకొని మళ్ళీ ముద్దు పేర్లు వాడడం వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. సో మురళీలందరూ కూడా వీలైనంతవరకు డైరెక్ట్ కలవడానికి ట్రై చేయండి. డైరెక్ట్గా రాలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మురళీలు ఉంటే వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో నంబర్స్ తీసుకుంటే 1 to 100 నంబర్స్ తీసుకుంటే బ్యాడ్ నంబర్స్ 10 నంబర్స్ కూడా ఉండవు. అంటే 100లో 10 బ్యాడ్ నంబర్స్, 90 మంచి నంబర్స్. సో మీ పేరులో ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా మీ పేరులో కరెక్షన్ అవసరం. సో రాంగ్ నంబర్స్ వచ్చి 12వ నంబర్ లైఫ్ని ఉల్టా చేసేస్తుంది. 13వ నంబర్ ఉంటే అర్లీ డెత్ ఇస్తుంది. 16 కోపం పెంచుతుంది, రిలేషన్స్ తుంచేస్తుంది, యాక్సిడెంట్స్ ఇప్పిస్తుంది. 18ని డైవర్స్ నంబర్ అంటాం. ఈ మెయిన్ బ్యాడ్ నంబర్స్ 12, 13, 16, 18, 27 అప్ అండ్ డౌన్, 31, 13, 31 సేమ్ డెత్ నంబర్, 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, 36 అస్తవ్యస్తమైన జీవితం. సో మెయిన్ బ్యాడ్ నంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇంకో 2, 3 నంబర్స్ ఉంటాయి. ఇది కాకుండా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 3, 6 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మన పేరులో ఈ నంబర్స్ లేకపోతే మనం లక్కీ. పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా ఎలా తెలుసుకోవాలి? సో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 9121685513 9121685513కి వాట్సాప్ చేసిన లేదా 9966000317 9966000317 లేదా 9133
9133 సో నోట్ చేసుకోండి 9133789199. సో 9121685513 9966000317 లేదా 9133789199. ఇంగ్లీష్లో టైప్ చేసి పంపించండి, తెలుగులో వద్దు. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సమస్యలు పెట్టకండి. మేము మీ పేరుని ఓపెన్ చేసి ఏ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి క్లియర్గా మీకు వాయిస్ ఇస్తాము. నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటేనే అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఆల్మోస్ట్ 41 lakhs క్లయింట్స్ 71 దేశాల్లో ఇచ్చున్నాను. సో 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. ఆయన తర్వాత అదిరిందయ్య చంద్రం, టాటా, బిర్లా, మధ్యలో లైలా, యమ్మగోళం మల్లా మొదలైంది, చంద్రనాథ్ బొమ్మనా సిస్టర్స్, డమరుకం వరకు. ఆయన 2002లో ఆషాఢం పెళ్లి కొడుకు ఆల్ ఇన్ వెట్ తీసి చాలా నష్టపోయారు ఆయన. మనం ఇచ్చిన తర్వాత సూపర్ హిట్ కొట్టారు. 2006లో బోయపాటి సీను గారికి ఇచ్చాము. సో 2011లో హీరో నితిన్కి ఇచ్చాము. యడ్యూరప్పని 2006లో యడ్యూరప్పని మార్చాం. హీ బికేమ్ సీఎం ఆఫ్ కర్ణాటక ట్వైస్. చెప్పుకుంటా పెద్ద లిస్ట్ ఉంది. సో మేము వాట్సాప్ చేయలేము, మేము ఓన్లీ ఫోన్ కాల్స్ చేయగలం అన్న వాళ్ళకి 2 నంబర్లు ఇస్తాను. 9703335056. సో వాట్సాప్ చేయలేని వాళ్ళు పెద్దవాళ్ళకి 9392426726. సో 9703335056 9392426726. ఈ 2 నంబర్స్కి కాల్ చేసి మీ పూర్తి పేరు క్లియర్గా, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ కాదు, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మీకు 2-3 అవర్స్లో కాల్ చేసి పేరు బాగుందా లేదా, కరెక్షన్ అవసరం ఉందా లేదా. కరెక్షన్ అవసరం ఉన్న వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ న్యూబార్న్ బేబీస్ చాలామంది పేర్లు పెడుతూనే ఉన్నారు, ఈ పేరు ఎట్లుంది, ఈ పేరు ఎట్లుందని. న్యూబార్న్ బేబీస్కి వాయిస్ ఇవ్వడం జరగదు. పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళకి నేమ్స్ కోసం అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి 7 to 10 నేమ్స్ ఇస్తాము. దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకున్నాక, ఎందుకంటే పుట్టి పేర్లలో డేట్ ఆఫ్ బర్త్లో దోషాలు ఉంటాయి. ఇది ఫీజు కట్టి దోషాలు వదిలించుకుంటే చాలా బాగుంటుంది. ఫీజు కట్టకుండా చెప్పడం వల్ల దోషాలు నాకు పట్టుకుంటాయి. ఇది నాకు మంచిది కాదు. ఇది మనసులో పెట్టుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.